టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి సీబీఐ ముంబై క్రైమ్ పోలీసుల పేరుతో ముంబై ర్యాప్ మాఫియా తీవ్ర బెదిరింపులకు పాల్పడింది. 4 రోజుల పాటు వాకాటిని సెల్ఫ్ కస్టడీలో ఉంచారు. వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తూ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించారు. 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాకాటి నారాయణ రెడ్డి ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ కేసును జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో వాకాటి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై నెల్లూరు జిల్లా పోలీసులు విచారణ చేస్తున్నారు. ముంబై మాఫియా బెదిరింపులపై వాకాటితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ముంబై ర్యాప్ మాఫియా రెచ్చిపోతూ ఉంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్య నేతలకి ఫోన్లు చేసి సిబిఐ అలాగే ముంబై క్రైమ్ అంటూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు గుంజే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక సంఘటనలు చూశాము. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని కూడా దాదాపు 4 రోజులు చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్, 6 రోజుల పాటు ఎలా వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ ఎలా ఉండింది? నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి 27వ తేదీ అక్కడికి వెళ్ళడం జరిగింది నాన్న. 27వ తేదీ అక్కడికి వెళ్ళంగానే మార్నింగ్ కాల్ వచ్చింది, ఫెడెక్స్ నుంచి వచ్చిందని చెప్పారు. ఫెడెక్స్ నుంచి వస్తే నీకు నాకేం సంబంధం అయ్యా, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావని వాళ్ళు గట్టిగా ఆరా తీశాను. కాదు సార్, మీ పేరు మీద నుంచి మేము ఒక పార్సిల్ పంపించాము. ఆ పార్సిల్లో అక్కడికి వెళ్ళిన వెంటనే థాయిలాండ్ పంపించాము. థాయిలాండ్లో అక్కడ 5 ఇండియన్ పాస్పోర్ట్లు అక్కడ దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా 3 బ్యాంక్ కార్డులు ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ ఉంది, 6000 యూఎస్డి డాలర్స్ ఉన్నాయి. అది కాకుండా దాంట్లో 200 గ్రాములు హెరాయిన్ కూడా ఉంది, మార్గద్రవ్యం అని చెప్పనేసి చెప్పాడు. చెప్తే మీరు పంపించుకుంటే నాకేం సంబంధం, నేను పంపిస్తే కదా అంటే, కాదు సార్, మీ ఆధార్ కార్డు ఎవరో దొంగతనం చేసి వాళ్ళు పంపించుంటారు, ఇది చాలా పెద్ద క్రైము, కాబట్టి మేము మీ గురించే చెప్తా ఉన్నాం, దయచేసి మాకు వెసులుబాటు ఉంది, మేము ఇక్కడి నుంచి ఈ కాల్ని డైరెక్ట్గా ఫెడెక్స్ డిపార్ట్మెంట్ని ఫెడెక్స్ దగ్గర నుంచి సైబర్ క్రైమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి, కేసు నమోదు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా పోతుంది అన్నటువంటి విషయం వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు దాదాపు దేశ విదేశాల కాంట్రాక్ట్లు చేసినటువంటి పరిస్థితి, ఇన్ఫ్రాలో పెద్ద ఇది, కానీ వాళ్ళు చేసినటువంటిది అర్థం కాలేదా? 6.5 రోజుల పాటు ఏ విధంగా అర్థమవుతుంది? ఒక పక్కన నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పక్క దేశ భద్రత అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్పనేసి ఒక సిబిఐ లోగోని చూపించి ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి నా ముందు పెట్టారు. అదేవిధంగా ఏదైతే నాకు వస్తున్నటువంటి కాలు సైబర్ క్రైమ్ అని చెప్పనేసి దాని మీద లోగో కనబడతా ఉంది. అంటే దేశం కోసం మనం ఈ భద్రత ఈ యొక్క ఇబ్బందిని తట్టుకున్నా కూడా సరే, ఎవరైనా టెర్రరిస్టులో లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది చేసిన వాళ్ళైనా సరే పట్టుకునేదానికి మన వంతు కూడాను మనం దేశానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతాం కదా. మన భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు కూడా మా యొక్క సిద్ధాంతాలు కూడా దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, ఆ తర్వాతే మనము అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది. కాబట్టి ఆ సిద్ధాంతాలను నమ్ముకుంటూ మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క విషయంలో ఓపిక పట్టి మనం ఉందాం. కానీ ఒక్కటే మాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నటువంటి నమ్మకం నాకుంది. కాబట్టి మేము అలాగే ముందుకు వెళ్ళాను. కానీ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? అసలు విస్తుపోతారు, మీ మీద కేసులు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైతే సిబిఐ ఆఫీసర్ వచ్చాడో నేను చెప్పాను, నా మీద కేసులు ఉన్నమాట వాస్తవం. ఎట్లా కనిపెట్టారు ఇది నకిలీ పోలీసులు, నకిలీ సిబిఐ అని చెప్పి? అంటే ఏదైతే ఈ విచారణ జరుగుతూ ఉందో, నేను అడిగే మాటలకి వాళ్ళకి ఎక్కడా కూడా నాతో ఎదిరించి మాట్లాడేదానికి ఎక్కడా కూడా అవకాశం దొరకడం లేదు. వాళ్ళు కూడాను బాగా తగ్గిపోతా వచ్చారు. నేను మాట్లాడే కొంత తక్కువ దశలోకి వెళ్ళిపోతా వస్తూ ఉన్నారు. సార్, ఎస్పీ కృష్ణకాంత్కి మీరు ఫిర్యాదు చేశారు, అలాగే ఆయన కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. వేదాయపాలెంలో కూడా ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా పోలీసులు ఇప్పటికే రంగంలో దిగినట్టున్నారు. ఎలా ఉంది వాళ్ళ స్పందన? చాలా, అసలు ఎస్పీ గారు అయితే చాలా గట్టిగా చెప్పారు, ఇలాంటి వాటిని వదలకూడదు, ఇలాంటి విషయాలు బయట తెలిస్తే కనీసం వేరే వాళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా గట్టిగా పోరాడతారు, పోరాడినప్పుడు లేకపోతే ఎక్కడైనా అప్పులు చేసి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి డబ్బుల్ని వేరే విధంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం, అప్పులు పాలైపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి
ఇది మీరు ఎఫ్ఐఆర్ చేస్తే 10 మందికి తెలుస్తుంది. ఈ విషయం ద్వారా రేపు ఉదయం లేసి ఎవరినైనా బెదిరించినా కూడా వాళ్ళు కూడాను గట్టిగా సమర్థవంతంగా ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుందని చెప్పని మన పోలీసు వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. సిబిఐ ముంబై సైబర్ క్రైమ్ అంటూ ఈ మాఫియా ర్యాప్ మాఫియా పెద్ద ఎత్తున ప్రముఖుల్ని టార్గెట్ చేస్తుంది, కోటాను కోట్లు డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే చాలా సంఘటనలు వెలుగులో కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి పెద్ద ఎత్తున వాళ్ళతో పోరాటం చేయటం జరిగింది. దీనిపైన ఫిర్యాదు కూడా చేశారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ ముంబై ర్యాప్ మాఫియాని పట్టుకునేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.